నీళ్లలో ఉండే ఒక చేప మనం ఇంట్లో వాడుకునే కరెంట్ కన్నా 600 వోల్ట్స్ ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తుందంటే నమ్ముతారా? ఇది సాధారణ చేప కాదు, కరెంట్ చేప. అదే ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. ఈ చేప శరీరంలో సుమారు 80% భాగం 3 ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఆర్గాన్స్తో నిండి ఉంటుంది. ఈ ఆర్గాన్స్లో ఎలక్ట్రోసైట్స్ అనే కొన్ని వేలాది చిన్న చిన్న కణాలుంటాయి. ఈ కణాలన్నీ కూడా మనం ఉపయోగించే ఫ్లాష్ లైట్లో బ్యాటరీలలాగా ఒకదానికొకటి ఒక క్రమపద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ప్రతి కణం ఒక చిన్నపాటి బ్యాటరీలా దాదాపు ఒక్కో కణం 0.1 నుండి 0.15 వోల్టుల వరకు కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇలాంటి కొన్ని వేల కణాలు కలిసి ఒకేసారి పనిచేస్తే దాదాపు 600 నుండి 850 వోల్టుల వరకు విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. ఈల్ ఫిష్ మెదడుకు సిగ్నల్ పంపగానే అన్ని ఎలక్ట్రోసైట్స్ ఒకేసారి పనిచేసి చిన్న చిన్న కరెంట్లుగా కలిపి ఒక భారీ విద్యుత్ షాక్ తయారవుతుంది. ఈ షాక్ ద్వారా తనను తాను రక్షించుకోవడం, ఎరలను వేటాడడం, తమ శత్రువులను తాత్కాలిక పక్షవాతానికి గురిచేయడం, అలాగే దారి తెలియని పరిస్థితుల్లో రాడార్లా కూడా ఉపయోగించుకుంటాయి. మరి ఇంతటి కరెంట్ షాక్ వదిలినా ఈ ఈల్ ఫిష్కు ఎందుకని షాక్ తగలకుండా ఉంటుంది? ఎందుకంటే వాటి యొక్క ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, లివర్ మందపాటి కొవ్వుతో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఈల్ ఫిష్లో కరెంట్ ఉత్పత్తి చేసే అవయవాలు, కణాలు అన్నీ కూడా చేప యొక్క శరీర చివరి భాగంలో ఉండటం వలన షాక్ తగలకుండా తమను తాము కాపాడుకుంటాయి. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.